జిల్లా అల్లూరు మండలంలోని గోగునపల్లి గ్రామం నందు నడుమూరు కాలువగట్ల మీద నివసించే పేద గిరిజన కుటుంబం వెంకటేశ్వర్లు వెంకటరమణమ్మ దంపతులు తమ కుమారులను కావలికి చెందిన వ్యక్తులను వెట్టి చాకరీ కొరకు అమ్మడంతో తెలుసుకున్న నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ ఎస్టీ సెల్ నాయకులు నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య వెంటనే స్థానిక ఎంఆర్ఓకి అల్లూరు పోలీస్ స్టేషన్ అధికారికి ఐసిడిఎస్ వారికి వివరాలు తెలియజేసి 1098 ద్వారా కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది. ఈ విషయమై సదరు అధికారులు బాధిత కుటుంబాన్ని కలిసి వాస్తవాలు తెలుసుకొని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నమస్కారం, నా పేరు దాసరి పోలయ్య. నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నాను. మరియు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో బాండెడ్ లేబర్లో నెంబర్గా ఉన్నాను. నెల్లూరు జిల్లా జనసేన ఎస్టీ నాయకుడిగా కొనసాగుతున్నాను. మొన్నటి రోజు అంటే 17/7/26 నాడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గోగన్నపల్లిలోని కాలగట్టు మీద నివసిస్తున్న నిరుపేద గిరిజనులు చిన్న గుడిసెలు వేసుకొని జీవాధారణ చేస్తుంటారు. వీళ్ళకి రెక్కడి దగ్గర డొక్కని పరిస్థితి తీసుకోవటం జరిగింది. దాదాపు నిన్న నేను వచ్చి విచారించిన టైంకి వాళ్ళకి 15 సంవత్సరాలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఉపాధి హామీ కోల్పోయి వాళ్ళు చిన్న చిన్న కాలువ పనులు, గుంట్ల చేపలు పట్టడం, రైతులకి కలుపులకి నారాతం పోయే వృత్తి వాళ్ళది. ఈ సమయంలో వీళ్ళకి ఏం ఇబ్బంది వచ్చిందో కానీ ఇద్దరు పిల్లకాయల్ని బాండెడ్ లేబర్ కింద వాళ్ళకి ఒప్పచడం జరిగింది. ఈ విషయమై నేను తెలుసుకుని వెంటనే అడిగినప్పుడు, సార్ మేము ఈ గిరిజన పిల్లకాయల్ని స్కూల్లో చేర్చండి మేడం, ఆయన కూడా ఆ పిల్లకాయలకు చెప్పడం జరిగింది. ఈ విషయమై ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళు ఆలోచించి ఎంఆర్ఓ కానీ, ఐసిడిసి వాళ్ళకి కానీ, ఐటీడీపీఓలు కానీ వాళ్ళ పిల్లకాయలను తీసుకుపోయి మంచి హాస్టల్లో చదివిస్తారని, మా గిరిజనులకి న్యాయం చేస్తారని ఈరోజు కోరుతున్నాను. అదే మా పిల్లకాయలు తీసుకువచ్చి చూపినన్నా కూడా వాళ్ళు వచ్చి మా దగ్గర వచ్చి చూపెట్టలేదు. కాబట్టి ఈ విషయం మీరు వాళ్ళతో ఫోన్ చేసి మా పిల్లకాయల్ని మా దగ్గరికి చేర్చండి అని రాపూర్ వెంకటరమణమ్మ కానీ వాళ్ళ భర్త వెంకటేశ్వర్లు కానీ మాట్లాడడం జరిగింది. ఈ విషయమై అతను తీసుకెళ్ళే ఓనర్తో మాట్లాడడం జరిగింది. ఆయన ఇంతవరకు జవాబు లేని కారణముగా నిన్న రోజు 23/7/26 నాడు ఎంఆర్ఓ గారికి ఒక మెమోరాండం జరిగింది. మరియు అల్లూరు పోలీస్ స్టేషన్లో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరియు మా ఐటీడీఏ సంస్థ అయిన నెల్లూరులో పిఓ గారికి డైరెక్ట్గా మాట్లాడి ఫోన్ చేయడం జరిగింది. 1098 షీల్డ్ హెల్ప్ వాళ్ళకి ఫోన్ చేసి, సార్ దయచేసి మాదిరిగా మా అల్లూరు మండలంలోని గోగనపల్లి అనే గ్రామంలో కాలకట్ట మీద నివసిస్తున్న గిరిజన నిరుపేదలు వాళ్ళ పిల్లకాయలని ఏరే వాళ్ళు బాండెడ్ లేబర్ తీసుకెళ్లారు. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈ ఐసిడిసి ద్వారా వాళ్ళని ఒక చైల్డ్ హోమ్ హాస్టల్లో చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు ఉదయం వాళ్ళు రావటం, మేము అల్లూరు పోలీస్ స్టేషన్ కాడకు పోయి విచారించటం, మేడం గారు వచ్చి ఐసిడిసి మేడం ఎస్ఐ గారితో మాట్లాడి, సార్ మాకు ఏదో మీరు మీ తరఫున ఒకరిని గైడెన్స్ పంపిస్తే మేము విచారించడం జరిగింది. ఈ లోపలే మన ఏఎస్ఐ గారైన దాసు గారు మా తోటి వచ్చారు. ఆయనకి మా కోఆపరేషన్ చాలా ఇచ్చాము. పోతుండే అదే పిల్లకాయలంటే నాకు ఆతరకుంటారు కదా. ఇప్పుడు నీ పిల్లకాయలు కావాలంటావు. ఇప్పుడు సాక్షులు వీళ్ళందరూ వచ్చారు మేడం, వాళ్ళని మీరు రిక్వెస్ట్ చేసి మీ పిల్లకాయలు కావాలని చెప్పండి. వాళ్ళు పెద్దలు పిల్లల్ని వచ్చి పిల్లలు మరి పనులు పెట్టుకోవడానికి కాదు, పిల్లల్ని ఎక్కడైనా హాస్టల్లో పెట్టి చదివిస్తాం. సరేనా? ఓకేనమ్మా వెంకటరమణమ్మ, మాట్లాడు. సమ్మతమేనా? నీకు ఇష్టమేనా అదంతా? బడికి పంపిస్తారు.